నమస్తే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? అమ్మా. ఇప్పుడు ఏం చెప్పలేకుంటుందమ్మా. గవర్నమెంట్ అంతా పడిపోతుంది, ఏవి లేవు అన్ని. అసలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ అసలు ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిరో ఏమో కానీ చాలా కష్టం అయిపోతుంది. ఎందుకు ఫ్రీ బస్ వల్ల ఉపయోగకరంగానే ఉంది అలా లేదా మీకు? అది టైంకు లేదమ్మా బస్సులు. ఉమ్. చాలా కష్టం అవుతుందిరా. ఉమ్. మరి ఆయన ఇచ్చిన ఉచిత పథకాల్లో మరి ఉచిత పథకాలు అన్ని ఉన్నోళ్ళకే పోతున్నాయి రా, లేని వాళ్ళకి ఎవ్వరికి వస్తలేవు. అది ఉచిత గ్యాస్ ఉచిత కరెంట్ కరెంట్ కూడా ఉన్నోళ్ళకే వస్తుంది, కిరాయికి ఉన్నోళ్ళకి ఎవ్వరికి లేదు. మళ్ళా సొంత రేషన్ కార్డు ఉండాలంట. రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇల్లులు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి, పింఛన్లు ఉన్నాయి, మళ్ళా ఏమంటారు పొలాలు ఉన్నాయి, రైతు బంధు పడుతుంది వాళ్ళకు. అన్ని ఉన్నోళ్ళకి ఇస్తే లేనోళ్ళు ఎట్లా? అది ఒకటి కరెక్ట్ పని చేసిండు కానీ అది ఎట్లా అంటే వాళ్ళది ఎవరిదైతే అనవసరంగా చేసిరో వాళ్ళది తీసుకోవాలి కానీ వేరే వాళ్ళు కట్టిన వాళ్ళే తీసుకోవద్దురా. సర్వే కరెక్టే జరుగుతుంది కానీ అందరికీ మాత్రం కరెక్ట్ ఎవరికి అందాలో వాళ్ళకి అందుతలేవు. థ్యాంక్ యూ.